అందరికీ నమస్కారం. వనకం నేను మీ యశు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశు డైరీస్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ సో ఇండిపెండెన్స్ డే కోసమే అనమాట మార్నింగ్ 6:30 అరౌండ్ అలా లేసి ఇలా మంచిగా రెడీ అయిపోయాయి. ఎలా ఉన్నారో చెప్పండి. మొత్తం వైట్ అండ్ వైట్ వేసాను అనమాట నేను ఈరోజు. సో ఇంకా ఫ్లాగ్ హోస్ట్కి వెళ్ళాలి ఖచ్చితంగా. సో దానికి రెడీ అయ్యాను. ఇంకా ఎప్పుడు మెస్కి వెళ్ళేసి అరౌండ్ 8 o'clock అలా అవుతుంది. ఇంకా మెస్కి వెళ్ళేసి తినేసి అలానే మెయిన్ బ్లాక్కి వెళ్ళేసి ఫ్లాగ్ హోస్ట్ సెరమనీ చూసుకొని మళ్ళీ హాస్టల్కి రిటర్న్ అయిపోదాం. సో అది అంతా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అంతా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తా. కమ్ లెట్స్ గో. సో ఇంకా అలా స్టార్ట్ అయిపోయి మెస్కి వెళ్ళేసి మెస్లో ఏమో సేమియా పెట్టి తిన్నారు. ఇంకా తినేసి ఇంకా మెయిన్ బ్లాక్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా మెయిన్ బ్లాక్ దగ్గర ఏమో ఇంకొంచెం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాక అసెంబ్లీ అవ్వమన్నారు. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్లాగ్స్ ఇచ్చి నిన్నారు. అవన్నీ పెట్టుకొని మంచిగా అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఫ్లాగ్ హోస్ట్ అయిపోయింది. ఫ్లాగ్ హోస్ట్ తర్వాత కొన్ని స్పీచెస్ అండ్ ప్రిన్సిపల్ సార్ కూడా మాట్లాడారు. ఇంకా అది అయిపోయిన తర్వాత వందే మాత్రం పాడుకొని ఇంకా లాస్ట్లో నేషనల్ అంతంతో ఎండ్ చేసేసాం అనమాట. ఇంక ఎండ్ చేసేసారు కదా, అయిపోయింది వెళ్దాం అనుకునే టైంకి ర్యాలీ అని చెప్పారు. సరే ఇంకా చేసేది వెళ్ళాక ర్యాలీకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎంతో దూరం వెళ్ళేదో మెయిన్ బ్లాక్ నుంచి మెయిన్ గేట్ వరకు అంతే. కొంచెం ర్యాలీ చేపించేసి ఇంకా స్వీట్స్ అండ్ చాక్లెట్స్ ఇచ్చేసి పంపించేశారు. సో మార్నింగ్ ఎప్పుడో 8కి వెళ్తే ఇప్పుడు మేము వచ్చేటప్పటికి 10 అయిందనమాట. సో ఇలా జరిగింది మా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్, ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. అంతవరకు బాయ్.